ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథపు వాక్య ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నేను భావిస్తున్నాను. మీరు పొందుతున్న మేలులు ఈ ఫోన్ నంబర్కు ఒక SMS ద్వారా తెలియచేయాలని కోరుతున్నా. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి ప్రభు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో నిరపరాధి ఎప్పుడైనా నశించెనా, నిరపరాధి ఎప్పుడైనా నశించెనా. దేవుడు తన యొక్క అద్భుత శక్తి చేత నిరపరాధులను కాపాడుతుంటాడు. నిరపరాధులను కాపాడుతుంటాడు. ఇది కేవలము విశ్వాసుల వరకు మాత్రమే కాదు. అవిశ్వాసులైనా సరే నిరపరాధులకు ఎన్నడూ కూడా ఏ విధమైన నష్టము, ఏ విధమైనటువంటి నాశనము రాకుండా ప్రభువు కాపాడుతాడు. ఈ మాట కొంచెం ఆలోచించాల్సిందే. నిరపరాధులను చెరుపుటకు లంచము పుచ్చుకొని వారున్నారని వాక్యం చెబుతారు. అపరాధము చేయని వారికి అన్యాయముగా అపరాధమును ఆపాదించి శిక్ష వేస్తున్న సందర్భాలు కూడా సమాజంలో జరిగినవి మనందరికీ తెలుసు. ఉదాహరణ, సత్యం బాబు అనే వ్యక్తి కేసులో అతడు నిరపరాధి, కానీ 8 సంవత్సరాలు జైలు శిక్ష పొందాడు. దాన్ని హైకోర్టు జోక్యంతో అతను నిరపరాధి అని చెప్పి విడుదల చేశారు. అతనికి కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు. మరి ఆ 8 సంవత్సరాలు అతను పొందిన శిక్ష ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అలా అనేక మంది నిరపరాధులు నశిస్తూ లేదా పెరిష్ అయిపోయిన సందర్భాలు సమాజంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా అతని అవగాహన చూడండి. ఎలీఫజ్ అంటున్నాడు, నిరపరాధి ఎప్పుడు నశించడు, సత్యమే గెలుస్తుంది అంటాం కదా. ఏమిటి దీని యొక్క అర్థం ఏమిటి? సత్యమే గెలుస్తుంది అన్నప్పుడు ఎంతోమంది కోర్టుల్లో నేరస్తులు తప్పించుకుంటున్నారు. మరి సత్యం ఎక్కడ గెలిచినట్టు? ఈ ప్రశ్న మనకు ఉదయిస్తుంది. అయితే దేర్ ఇస్ ఏ డే ఆఫ్ జడ్జిమెంట్. దేవుని యొక్క తీర్పు దినం ఒకటి ఉన్నది. ఆ దినమును పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఈ మాటలు నెరవేరుతాయి. నిరపరాధి ఎప్పుడూ నశించడు. తాత్కాలికమైన శ్రమానుభవానికి వెళ్ళవచ్చును, కానీ ఇన్ ద డే ఆఫ్ ద గాడ్స్ జడ్జిమెంట్ దే విల్ బి రిమెంబర్డ్. అది మనం గ్రహించాల్సినటువంటిది. వారు జ్ఞాపకం చేసుకోబడతారు. హేబేలు నిరపరాధి. మరి హేబేలు చంపబడ్డాడు కయ్యూని చేత. అతని లైఫ్ లేకుండా పోయింది కదా. కాబట్టి మరి నిరపరాధి ఎప్పుడైనా నశించెనా అన్నప్పుడు హేబేలు నశించాడా? దీన్ని కొంచెం లోతుగా తెలుసుకోవాలి. హేబేలు నశించాడా? లేదు. హేబేలు దేవునికి మొరపెడుతున్నాడు చనిపోయిన తర్వాత కూడా. నీతిమంతుల ఆత్మలతో చేర్చబడినదిగా హేబేలున్నాడు.
విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడిన వానిగా హేబేలు ఉన్నాడు. రేపటి తీర్పు దినాన హేబేలు నిత్య జీవము వైపు, నిత్యరాజ్యము వైపు ఉండబోతున్నాడు. అతడు నశించి లేడు. కనుక ఇక్కడ పెరిష్డ్ అనేటువంటి పదం, నశించను అనేటువంటి పదం ఇటర్నల్ హెల్ ఫైర్. ఇటర్నల్ హెల్ ఫైర్. దానికి ఏ నిరపరాధైన వెళతాడా? అది అక్కడ ఇష్యూ. అయితే మనకి 32వ దావీదు కీర్తన చెబుతున్నది ఏమిటంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన నరుడు ధన్యుడు. కనుక భౌతిక జీవితములో నిరపరాధులు ఎన్నడూ నిర్లక్ష్యం చేయబడరు. ఒకవేళ నిర్లక్ష్యం చేయబడినా వారు తమ కంప్లీట్ లైఫ్లో వారు జ్ఞాపకం చేసుకోబడతారు. వారు జ్ఞాపకం చేసుకోబడతారు. సోదరుడా, సోదరి, దానియేలు గ్రంథములో దానియేలు నిర్దోషి, నిరపరాధి. అపరాధముగా దేవుడు దానిని ఎంచలేదు. లోకము అపరాధులుగా ఎంచినప్పటికీ దేవుడు అపరాధిగా ఎంచడు. తన కుమారుని యొక్క రక్తము చేత విమోచించి అపరాధులను నిరపరాధులుగా తీర్పు తీర్చేటువంటి దేవుడు. విశ్వసించిన అపరాధులు విశ్వాసము చేత అపరాధము నుండి క్షమించబడి నిరపరాధులుగా మార్చబడతారు. కనుక నిరపరాధులు అన్నప్పుడు క్రీస్తు యేసునందు నిరపరాధులుగా తీర్చబడిన వారు, అట్టి వారికి ఏ శిక్ష విధి లేదు, నశించరు. రోమా 8:1 అదే చెబుతోంది. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదని. దానియేలును దేవుడు దూతను పంపి సింహాల నోట నుండి తప్పించాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నిరపరాధులుగా ఎంచి తన దూతను పంపి అగ్ని నుండి తప్పించాడు. అగ్ని శక్తి నుండి తప్పించాడు. దాని యొక్క బలము నుండి తప్పించాడు. యథార్థ వర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. యోబు గ్రంథాన్ని తీసుకుంటే యోబు నిర్మూలమవటానికి వెళ్ళట్లా. మరి యోబు యొక్క బిడ్డలు నిర్మూలమయ్యారా లేదా? చనిపోయారు కదా, వాళ్ళేం పాపం చేయలేదు కదా, వారి పక్షంగా ఎప్పుడు బలులు అర్పించబడ్డాయి కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళు నిర్మూలమయ్యారా లేదా? నిర్మూలము అంటే కనబడకుండా పోవుట. చాలామంది అనుకుంటారు భూమి మీద కనపడకపోయేటప్పటికి నిర్మూలం అయిపోయారు అనుకుంటారు. అది కాదు. ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోగలిగితే భూమి మీద కనపడకుండా పోయినంత మాత్రాన కాదు, పరలోకంలో కనపడని వారే నిర్మూలమైపోయిన వారు. భూమి మీద ఎంతో వైభవంగా కనబడుతున్నంత మాత్రాన వారు నిర్మూలము కానివారు కారు. గ్రహించండి. ఎవరు పాపములో ఉండి చనిపోవుదురో వారే నిర్మూలమవుతారు, లేకుండా పోతారు. ఎవని పేరు జీవగ్రంథమందు కనబడదో అట్టివాడు అగ్నిగుండములో గంధకములో పారవేయబడతాడు. అది నిర్మూలం అవుతుంది. సోదరుడా, గ్రహించాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న స్క్రిప్చరల్ డౌట్స్కి న్యూ టెస్టిమెంట్ కంప్లీట్ ఆన్సర్ ఇస్తుందంటే ఇదే అర్థం. తరువాత నేను చూచినంత వరకు 8వ వచనం, నేను చూచినంత వరకు యాజ్ ఐ హ్యావ్ సీన్, నేను చూచినంత వరకు యాజ్ ఐ హ్యావ్ సీన్, అక్రమమును దున్ని కీడును విత్తువారు దానిని కోయుదురు. దోస్ హూ ప్లౌ ఇనిక్విటీ అండ్ సౌ ట్రబుల్ రీప్ ద సేమ్. గలతీ పత్రికలు ఇదే చెప్పాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు.
నరుడు దేనిని విత్తుతాడో దానినే కోస్తాడు అన్నాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. ఎస్, యూ విల్ నెవర్ ఫూల్ గాడ్. ఇట్స్ నాట్ హ్యాపెండ్ ఎట్ ఆల్. నువ్వు దేవుని పిచ్చోని చేయలేవు. ఎప్పుడు నువ్వే నాశనం అవుతావు. నువ్వు వెక్కిరించబడతావు. దేవుడు వెక్కిరించబడడు. దేవుని వెక్కిరించడం ఇంకెవడికి చేత కాదు. యేసును పరిహాసం చేసిన వారు గప్చిప్ అయిపోయారు. 3వ రోజున ఆయన పునరుద్ధారణే తిరిగి లేచాడు. నువ్వు సిలువ దిగి రా, మేము నమ్ముతాం అని పరిహాసం చేసిన వారికి సిలువ మీద నుండే యేసు జవాబిచ్చాడు. ఆ శతాధిపతి యేసునందు విశ్వాసం ఉంచాడు. అలాగనే ఆయన పునరుద్ధారణైన తరువాత, ఆరోహణుడై వెళ్ళిన తరువాత, పెంతెకొస్తు పండుగ దినాన క్రీస్తు యొక్క పునరుద్ధానము యొక్క శక్తిని గుర్చిన వివరణ పేతురు గారు చెప్పినప్పుడు 17 దేశాల ప్రజలు అంగీకరించారు. 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఏమర్థం అవుతోంది మనకు? పరిహాసములు, అపహాస్యములు తాత్కాలికం. నేను చూచినంత వరకు, యాజ్ ఐ హ్యావ్ సీన్ దోస్ హూ ప్లౌ ఇనిక్విటీ అండ్ సౌ ట్రబుల్ రీప్ ద సేమ్. నరుడు దేనిని విత్తితే దానినే కోస్తాడు. సోదరుడా, సోదరి, చాలామంది యొక్క ఆత్మీయ జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. వారు తమ యొక్క జీవితాల్లో చెడును విత్తి చెడును కోస్తున్నారు. కయీను ద్వేషమును విత్తాడు, పగను విత్తాడు, నరహత్య విత్తాడు. అతడు దోష శిక్ష భరించలేనంత గొప్పది అని అంగలార్చాడు. He reaped the consequence. He reaped it in his life. అతని జీవితంలో అతడు దానిని అనుభవించాడు. దేవుని సన్నిధిలో అతడు మొరపెట్టుకున్నాడు. ఏమని తెలుసునా? దేవా, నన్ను కనుగొనివాడు నన్ను చంపేటట్లుగా నువ్వు చెయ్యయ్యా, ఈ వేదన నేను భరించలేను బాబు అని బతిమలాడుకున్నాడు. చూడండి, 13వ వచనము 4వ అధ్యాయం ఆదికాండము. అందుకు కయ్యూను అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నీవు నన్ను ఈ స్థలము నుండి వెళ్ళగొట్టావు, నీ సన్నిధికి రాకుండా వెలివేశావు. దిగులు పడుతూ దేశదిమ్మరనైపోతాను. కావున నన్ను కనుగొనివాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అన్నాడు. He wanted to die, but God did not allow him to die. He has to reap the consequences which were sown by him. అతని చేత ఏవైతే నాటబడ్డాయో ఆ విత్తనాలున్న ఏ పగ, ద్వేషము, కోపము, హత్య, ద్రోహము, అవి అతడు కూడా అనుభవించాల్సిందే. దేవుడు శపించాడు, దేవుడు శపించినాడు. నీవు శపించబడ్డవాడవు అన్నాడు. 11వ వచనం, and now you are cursed. You are cursed from the ground. నీవు ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడ్డావు. You have to live on this earth, but you are cursed. You have not of this earth. ఈ భూమి మీద నువ్వు బహుశాపం అనుభవిస్తావు. మరణము తర్వాత అగ్నిగుండమే నీకు. నీతిమంతుని చంపి పశ్చాత్తాపపడక దేవుని తిరిగి ప్రశ్నించిన కయీను నరకాగ్నిగుండానికి లోనైపోయాడు. గాడ్ కర్స్డ్ హిమ్. దేవుడు నిరపరాధి రక్తం ఒలికించినందుకు అతనిని ఖండం చేశాడు. హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ ఎంటర్స్ ఇన్ టు ద హెల్. రేపు నరకాగ్నిగుండములో వరుస క్రమములో వెళ్లాల్సి వస్తే కేయిన్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్.
He will be the first man to enter into the hellfire from human being side. మనుషుల పక్షంగా అతడు మొట్టమొదట అడిగేయాల్సి ఉంటుంది అగ్నిగుండంలో. సహోదరుడు, సహోదరి, నరుడు దేనిని విత్తాడో ఆ కీడును విత్తువారు దాన్ని కోస్తారన్నాడు. ఆ కీడును విత్తిన వారు దానిని కోయుదురు. మనము నరహత్య విత్తి నరహత్య కోస్తాము. వ్యభిచారము విత్తాడు, నరహత్య విత్తాడు దావీదు. తన కుటుంబం అంతా అదే కోసినారు. దావీదు తను బేత్షెబ కొరకు ఉరియాను చంపించేశాడు క్రూరంగా. ఉరియా భార్యను తెచ్చుకున్నాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. అతని కుటుంబంలో తామారును అమ్నోను పాడు చేశాడు. కుమారుడు కుమార్తెను చెరిచాడు. అమ్నోనును అబ్షాలోము మర్డర్ చేశాడు. అన్నగారిని తమ్ముడు హత్య చేశాడు. ఆ తర్వాత అబ్షాలోము మర్డర్ అయ్యాడు, హత్య గావించబడ్డాడు. రాజకుమారులు అందరూ హీనమైన స్థితికి వెళ్ళారు. అబ్షాలోము దావీదు యొక్క ఉపపత్నులను బహిరంగంగా కూడాడు. అవమానం జరిగింది. తెలుసునా? ఒక్క ఉరియా భార్య విషయంలో ఉరియాకు అతడు చేసిన న్యాయము అతని జీవితంలో చేదై నిలిచిపోయింది. అఫ్ కోర్స్ హీ మైట్ బి సేవ్డ్. రక్షించబడిన వాడైన జీవితకాలమెల్లా కూడాను దాని కాన్సిక్వెన్స్ కోశాడు దావీదు. చేదైన అనుభవాన్ని కోశాడు. సోదరుడా, సోదరి, గిల్ట్ ఆఫ్ సిన్ వాజ్ రిమూవ్డ్, బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్ వాజ్ కంటిన్యూడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. సోదరుడా, సోదరి, క్రొత్త నిబంధనలో గొప్ప కృప ఇవ్వబడింది. గిల్ట్ ఆఫ్ ద సిన్ విల్ బి రిమూవ్డ్ and the consequences of the sin also can be removed by the compassion of God. Jesus, నేను నిన్ను క్షమించాను, ఇక నీవు వెళ్ళి పాపం చేయొద్దన్నాడు. If you leave the sin, if you go away from sin, you will be saved and you will be protected. నువ్వు భద్రపరచబడతావు, నువ్వు రక్షించబడతావు. సోదరుడా, సోదరి, ఈ లోకంలో ఎలీఫజ్ యొక్క అనుభవంతో చెప్తున్నాడు. యాజ్ ఐ హ్యావ్ సీన్, నేను చూచినంత మేరకు అక్రమాన్ని విత్తి దున్ని పండించిన వాడు దాన్ని అనుభవిస్తాడు. కీడు విత్తినవాడు దాన్ని కోస్తాడు. అక్రమాన్ని విత్తినవాడు దాన్ని కోస్తాడు. ఇవాళ ఉదయం పేపర్ లేచింది, మనం లేచింది మొదలు పేపర్ తిరిగేయండి. నేను నిన్నటి పేపర్ తీయగానే ఉదయం చూసిన దృశ్యాలన్నీ కూడా మృతదేహాలు యాక్సిడెంట్స్లో నువ్వు చూపిస్తున్నాడు. అప్పుడు అనుకున్నాను, ఏమి విలేకరులు ఓన్లీ పోలీస్ స్టేషన్, హాస్పిటల్ న్యూస్ మాత్రమే కవర్ చేస్తున్నారు, మిగతా చూపించట్లేదు, మిగతా రాయలేకపోతున్నారు, ఎంత వార్తలు లేవా అని అనిపించింది నాకు. ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంటే అనిపిస్తోంది, అనేక మంది వారి యొక్క జీవితాల్లో అకస్మాత్తు మరణాలను చూస్తున్నారు. మనం అనుకుంటాం అలా మరణించిన వారందరూ ఏదో పాపం చేతనే చనిపోతున్నారు. అలా అనుకోకూడదు. యోబు యొక్క కుమారులు ఆ విధంగా చనిపోలేదు. వారి పాపాన్ని బట్టి చనిపోలేదు. ప్రభు ఆజ్ఞను బట్టి చనిపోతాడు ఎవడైనా. ఎవరికైనా శారీరక మరణం వస్తోంది అని అంటే బికాజ్ ఆఫ్ ద కాల్ ఆఫ్ గాడ్, దేవుని పిలుపుని బట్టి. సహోదరుడా, సహోదరి, దేవుడు అంగీకరించకుండా ఎవడు భూమి మీద చనిపోడు. ఇన్ హిస్ ఫోర్ నాలెడ్జ్ హీ నోస్ అబౌట్ ద ఎవ్రీ డెత్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కడి మరణం గురించి మన ప్రభువుకి తెలుసు. అటువంటి దేవుడు ఎవరిని
అక్రమము చేసిన వారిని, అన్యాయము చేసిన వారిని, కీడు చేసిన వారిని హౌ కెన్ హీ లీవ్స్, ఎలా వదిలిపెడతాడు? ఆయన ఎలా వదిలిపెడతాడు? ఆయన వదిలిపెట్టడు. నిరపరాధులను వారు పశ్చాత్తాప పడనప్పుడు వారి పాపమును వారు నశించేటట్లు చేస్తాడు. సొదొమ గొమొర్రాలను నాశనం చేసిన తీరు ఒక్కసారి చూడండి. సొదొమ గొమొర్రాలను నాశనం చేసిన తీరు ఒక్కసారి చూడండి. అక్కడ దేవుడు అంటాడు అబ్రహాముతో, దీనిని గుర్చిన మొర భయంకరంగా వచ్చింది నా దగ్గరకు, నేను కిందకు దిగిపోయి చూడాలని వచ్చాను, నేను వెళ్ళి చూస్తా వాళ్ళు చేశారు లేదంట. చూశాడు, వెళ్ళాడు. లోతు ఇంట ఉన్నారు. ఆ రాత్రి ఆ పట్టణంలోని యువకులు, చిన్నవారు మొదలు పెద్దవారు వరకు కూడా వాళ్ళు వచ్చేసారు. వచ్చి మేము వీరితో పోవునట్లు వారిని గృహం నుండి వెలుపడికి తెమ్మన్నారు. యోబు లోతు బ్రతిమలాడాడు, అయ్యా పెండ్లి గారి కుమార్తెలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని మీకు అప్పచెప్పేస్తాను, తీసుకుపోండి అన్నాడు. ఒప్పుకోడా. ఆ దేవదూతలు లోతును లోపలికి రాగి తలుపులు వేశారు. ఇక వారికి కనపడలా రాత్రి అంతా. చూచాడు దేవుడు, లిటరల్గా ఆయన కనుగొన్నాడు. హీ ఎక్స్పీరియన్స్డ్ ద సిచ్యుయేషన్ దే అండ్ హీ అనౌన్స్డ్ ద జడ్జిమెంట్ ఆన్ సొదొమ అండ్ గొమొర్రా. సోదరుడా, సోదరి, తీర్పు తీర్చేటువంటి దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో అనేకమైన విషయములలో కొందరి జీవితాల్లో ఈ లోకంలో అకస్మాత్తుగా తీర్పులు వస్తున్నాయి. 73వ సంకీర్తనలో ఆసాపు తీర్పులు రాని కండిషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను ఓవరాల్గా బైబిల్లో అనేక విషయాలు మాట్లాడుతున్నాను. కొందరు శిక్షలు అనుభవించేస్తున్నారు, ఇక్కడ కొందరు అనుభవించకుండా వెళుతున్న వారు కనిపిస్తున్నారు. ఏమిటి విచిత్రం? బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ జడ్జెస్ ద సిన్. ఇది మర్చిపోవద్దు, ఇది మర్చిపోవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నడూ కూడా మనం మరవకూడదు. సోదరుడా, సోదరి, పరిశుద్ధ లేఖనాల్లో చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, అనేక మంది ఆసాబు మొరపెడుతున్నాడు, అయ్యా వారికి మరణంలో యాతనలు లేవు, మాకైతే అన్ని బాధలే, వారు తేనె తింటున్నారు, వారు కళ్ళు మెరికల్లా అవుతున్నాయి, కొవ్వునట్టుగా అవుతున్నాయి, కానీ మాకు అట్లా లేదు. మేము నీ యందు విశ్వాసం ఉంచాం. వాట్ వాజ్ ద బెనిఫిట్ ఫర్ అస్? విశ్వసించిన వాళ్ళు చాలా గొప్పగా గందరగోళంగా బతుకుతున్నారు, అద్భుతంగా బతుకుతున్నారు. చివరికి వచ్చినాక ఆసాపుకు దేవుడు రెవల్యూషన్ ఇచ్చాడు. ఆకాశమందు నీ ఉండగా నాకు ఏది అక్కర్లేదని చెప్పేశాడు. ఈ లోకంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు, పొందవచ్చు, పొందకపోవచ్చు, కలిగి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఎన్ని ఉన్నవాడైనా క్రీస్తు లేనివాడైతే జీవితం దండగా. అది ఎరిగినప్పుడు లౌకిక సంబంధ విషయాలు మనలను ఎన్నడూ డామినేట్ చేయవు. శరీర ఇచ్ఛలను క్రీస్తుతో కూడా మీరు సిలువ వేసి ఉన్నారన్నాడు పౌలు గారు. కనుక ఈ లోకంలో క్రీస్తు కొరకు బ్రతుకుటయే జీవిత గమ్యంగా మనం భావించగలుగుతాం. నేను మనవి చేస్తున్నాను, సోదరుడా, సోదరి, పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తున్నవి గ్రహించండి. కనుక నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడు విత్తువారు దానిని కోస్తారు. ఒక సోదరుడు, నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, 10-15 years బ్యాక్ 10 రూపాయలు వడ్డీ వసూలు చేశాడు పేదల దగ్గర. అకస్మాత్తుగా చనిపోయినాడు. మరొక సోదరుడు, అతడు అకస్మాత్తుగా చనిపోయినాడు. ఒక ఆయన ఒక విధవరాలి ఆస్తిని అక్రమంగా దొంగలించాడు, ప్రమాదంలో చనిపోవడం చూశాను నేను. సోదరుడా, సోదరి, కొందరి జీవితాల్లో దేవుడు భూమి మీదనే వారు అనుభవిస్తున్నట్లుగా కొన్ని శిక్షలు డిక్లేర్ చేస్తున్నాడు. మరికొందరు తీర్పు దినమున ఖచ్చితముగా నరకాగ్నిగుండమునకు పోవుటకు సిద్ధమవుతున్నారు. ఎలీఫజు యొక్క అవగాహన పాక్షికం,
మనం సంపూర్ణ అవగాహన బైబిల్లో చూచాము. రక్షణ పొందిన వారు తప్ప ఎవరును తప్పించుకొనలేరు, అగ్నిగుండం పాలవుతారు. దేవుడు మొదగా వారు నశిస్తారు, ఆయన కోపాగ్ని శ్వాస వలన వారు లేకపోతారు. అంటే ఫిజికల్గా ఎర్త్లీ థింగ్స్ వరకు వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఓల్డ్ టెస్టిమెంట్లో. కానీ న్యూ టెస్టిమెంట్ ఎరిగిన మనము ఆఫ్టర్ ద డెత్ వాట్ విల్ హ్యాపెన్ అనే క్లారిటీకి వచ్చాం. ఓల్డ్ టెస్టిమెంట్లో సొలొమోను సైతము పశువుల ప్రాణం మనుషుల ప్రాణం ఒకలాగా పోద్దని చెప్పేశాడు. అంత గొప్ప జ్ఞాని కూడాను. ఈ రివల్యూషన్ వాళ్ళకి లేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఆ రిజరెక్షన్ యొక్క ఆ యొక్క రివల్యూషన్ వాళ్ళకు లేదు. క్రీస్తునందు కృప ద్వారా దొరికే రక్షణ యొక్క రెవల్యూషన్ వాళ్ళకు లేదు. కనుక వాళ్ళు పాక్షిక అవగాహనతో వ్రాసిన మాటలు ఇవి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. ఎలీఫజు ఎదోమీయుడు ఒక అన్యుడు. తాను చూచిన మేరకు దేవుడు తీర్పులు భూమి మీదే ప్రకటించేస్తాడని చెబుతున్నాడు. కొందరికి అట్లా శిక్ష పడక తప్పించుకున్నట్టుగా అనిపిస్తున్నారు. ఎన్ని స్కాములు నిర్వహించిన వారు సౌఖ్యంగా బతికేస్తున్నారు, ఎన్ని కోట్లు దోచిన వారు ఘనంగా బతికేస్తున్నారు. కాబట్టి ఎలీఫజు ఆలోచనే కాదు, ఇంకా ఉన్నది. క్రొత్త నిబంధనలో ఆ ధనవంతుడు లూకా 16లో అగ్నిగంధకములతో ఉండుతున్న ఆ వేదనాస్థలను పోయినట్టుగా అనేకులు స్లిప్ కాబోతున్నారు. ఇది వారు ఎరుగుటకు సహాయం వచ్చేయం. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.